జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు జెట్ స్పీడ్ తో దూసుకువెళ్తోంది. వరంగల్ ఏకగ్రీవంతో బోని కొట్టిన గులాబీ పార్టీ మెదక్, ఆదిలాబాద్ లోనూ యునానిమస్ ఛాన్స్ దక్కించుకుంది. ప్రతిపక్ష పార్టీల సభ్యులు నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో టీఆర్ఎస్ కు పోటీ లేకుండా పోయింది. నిజామాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని చోట్ల అధికార పార్టీకి ఎదురే లేకుండా పోయింది. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడంతో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. వరంగల్లో 5 ఇండిపెండెంట్ క్యాండిడేట్లు నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో ఇప్పటికే కొండా మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే ఫార్ములా మిగతా జిల్లాల్లోనూ కంటిన్యూ అవుతోంది. మెదక్లో టీడీపీ అభ్యర్థి బాలరెడ్డి, కాంగ్రెస్ క్యాండిడేట్ శివరాజ్ పాటిల్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ అభ్యర్థి శివరాజ్ పాటిల్ గులాబీ కండువా కప్పుకున్నారు. అభివృద్ధి కార్యక్రమం చేస్తానని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. వారందరినీ తీసుకొని ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పెట్టుకుని ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, మా మెదక్ జిల్లా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ గారితోనే టీఆర్ఎస్లో చేరడం జరిగింది. ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో తప్పకుండా సంగారెడ్డి నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియపరుస్తున్నారు. ఆదిలాబాద్ లోనూ సేమ్ సీన్. టీడీపీ అభ్యర్థి నారాయణ రెడ్డి నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. టీఆర్ఎస్ క్యాండిడేట్ పురాణం సతీష్ ఒక్కరే మిగలడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. నారాయణ రెడ్డి 1-2 రోజుల్లో అధికార పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై ఇవాళ టీడీపీ నుంచి తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ బరిలో ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా రియాజుద్దీన్ గారు ఇవాళ స్వచ్ఛందంగా కేసీఆర్ పై ఉన్నటువంటి నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి బలపరిచే విధంగా ఈ రోజు విడ్రా అయినందుకు శిరస్సు వంచి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి వారు కూడా మద్దతు ఇచ్చారు. మరి వారికి ముందుగా టీఆర్ఎస్ పార్టీ తరఫున, ఆదిలాబాద్ జిల్లా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ఇప్పటికే నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ బత్తిని జగదీష్ రేపు నామినేషన్ ఉపసంహరించుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన జిల్లాల్లోనూ మరికొందరు ప్రతిపక్ష అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ ఉపసంహరణకు రేపు ఒక్కరోజు గడువు ఉంది. ఈలోపు ఎంతమంది బరిలో ఉంటారో, ఎంతమంది తప్పుకుంటారో తెలియని పరిస్థితి.